హాయ్ తెలుగు మిత్రులకు స్వాగతం. ఈరోజు మార్కెట్లో 100 పాయింట్స్ దాకా మార్కెట్ తగ్గింది. మొదటి నుంచి కొంచెం నెగిటివ్గానే ఉంది, పాజిటివ్కి రాలేదు దాదాపు. దెర్ ఈజ్ సమ్ ప్రాఫిట్ బుకింగ్, సెల్లింగ్ అంటామా ప్రాఫిట్ బుకింగ్ అంటామా? సెల్లింగ్ అంటే చాలా ఎక్కువగా 200-300 పాయింట్లు తగ్గిపోతే సెల్లింగ్, కానీ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. అయితే ప్రాఫిట్ బుకింగ్తో పాటు వాలటైలిటీ ఇండెక్స్ కూడా తగ్గింది. అంటే తగ్గుతున్న మార్కెట్లో వాలటైలిటీ ఇండెక్స్ తగ్గిందంటే దేర్ ఈజ్ నో ఇన్వర్స్ రిలేషన్. మార్కెట్ తగ్గింది, వాలటైలిటీ ఇండెక్స్ తగ్గిందంటే ఎప్పుడో ఎన్గల్ఫ్ చేసేస్తుంది అని, బుల్స్ ఎప్పుడో చుట్టుముట్టేసి పట్టేస్తారని, ట్రాప్ చేసేస్తారు అని అర్థం. అయితే గ్లోబల్గా కానీ ఓవరాల్గా ఏంటంటే ఏమిటి కనిపిస్తున్నదంటే కొంచెం ప్రాఫిట్ బుకింగ్ మోడ్లో ఉంది మార్కెట్. కానీ పెరిగే షేర్లు పెరుగుతూనే ఉన్నాయి. పెరిగే షేర్లు పెరుగుతూ ఉండటువంటి మెటల్స్ బాగానే ఉన్నాయి. బ్యాంకు పిఎస్యూస్లో ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే అసలు వెనక్కి తిరిగి చూడటం లేదు. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ షార్ట్ సెల్లింగ్ ఇట్ సీమ్స్. అందుకని స్ట్రాంగ్ బయర్స్ ఉన్నట్టున్నారు, భయపడి షార్ట్ కవరింగ్ వచ్చేస్తున్నారు. పొరపాటున ఏదో కాస్త తగ్గించేద్దాం పడేద్దామని అనుకున్నా ఇది పుల్ బ్యాక్ ర్యాలీ లాగా కాకుండా ఇవి షార్ట్స్, ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో షార్ట్ సెల్లింగ్ అలా సాగింగ్ పెరుగుతూ కవర్ అవుతూ మొత్తానికి దాన్ని 400 దాటించేశారు. ఇట్లా ఈ ట్రెండ్ చూస్తే నాకు 4.25 4.30 సునాయాసంగా వచ్చేస్తుందేమో అనిపిస్తుంది. ఈరోజు మార్కెట్లు తగ్గినా కానీ ఎస్బీఐ ఏం తగ్గలేదని చెప్పాలి, పెరిగింది అదొకటి. తర్వాత వేదాంత సడన్ స్పర్ట్ ఒకటి వచ్చింది. వేదాంతకి సడన్ స్పర్ట్ రావడానికి ఏమిటి కారణాలు అయి ఉంటాయంటే, నేను ఈరోజు ఎకనామిక్ టైమ్స్లో ఒక అడ్వర్టైజ్మెంట్ చూశాను, ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్. ట్రాన్స్పోర్టర్సు, మైనర్సు, వీళ్ళు అంతా గోవా నుంచి దండాలు పెడుతున్నారు. పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఒకటి రిలీజ్ చేశారు. దండాలు అయ్యా బాబు, మమ్మల్ని బతికించండి అయ్యా, ఇన్ని వేల మంది నిరుద్యోగులు అయిపోయాము, మా ట్రాన్స్పోర్టేషను ఇది ప్రాబ్లం అయింది, అది ప్రాబ్లం అయిపోయింది, ఏదో మళ్ళీ ఐరన్ ఓర్ కదా గోవాలో, మైన్స్ మళ్ళీ స్టార్ట్ చేయించండి అయ్యా అని. ఇందులో ఎవరి హస్తం ఉంది, ఎవరు ఏంటి ఏం చేస్తున్నారు అనేది మనం దీని గురించి చేయటం కష్టం. కానీ అంటే గోవాలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఐరన్ ఓరు మైనింగు నడుస్తుందని ఆ ఇండికేషన్ ఇస్తున్నారు. గోవాలో ఆ మధ్యన క్లోజ్ చేయించారు కదా, గవర్నమెంట్ క్లోజ్ చేసింది, ఎన్వైరన్మెంట్ హెజార్డ్స్ వస్తాయని. సో ఇదంతా గ్రౌండ్ వర్క్ జరుగుతున్నదా ఏం జరుగుతున్నదా ఇది మనకి అర్థమయ్యే సబ్జెక్ట్ కాదు. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే గోవాలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఐరన్ ఓర్ మైనింగు నడిచే అవకాశం ఉంది. అట్లా నడిస్తే మేజర్ బెనిఫిషియరీ ఎవరంటే వేదాంతనే. ఎందుకంటే వేదాంతకి చాలా మైన్స్ ఉన్నాయి. అక్కడ వాళ్ళు నో చేసేటప్పటికి గవర్నమెంట్ నుంచి అబ్జెక్షన్ వచ్చేటప్పటికి వాళ్ళు క్లోజ్ చేయవలసి వచ్చింది. మళ్ళీ స్టార్ట్ చేశారంటే ఊరికే తవ్వటం అమ్ముకోవటమే కదా. పైగా డిమాండ్ కూడా ఉంది ఐరన్ ఓర్కి డిమాండ్ పెరుగుతున్నది. లోకల్గా మనకి ఐరన్ అండ్ స్టీల్కి డిమాండ్ పెరిగింది. ఎందుకంటే 3 నెలలు ప్రశాంతంగా కూర్చున్నాం కదా. ఆ తర్వాత మరి పని మొదలుపెట్టినప్పుడు సడన్గా డిమాండ్ వస్తుంది కదా. దేర్ వాజ్ అ డిమాండ్ స్పర్ట్. సప్లై లేదు కదా. వాళ్ళ దగ్గర ఉన్న సప్లైస్ ఫస్ట్ 15 days 20 daysలో ఇన్వెంటరీ అయిపోయి ఉంటుంది. మళ్ళీ మొదలుపెట్టి తుడుచుకుని కడుక్కుని బిగించుకుని నట్టు బోల్టు బిగించుకుని మళ్ళీ మెషిన్ ఆన్ చేసి మళ్ళీ నడిపించడానికి టైం పట్టింది. ఈలోగా ఉన్న ఇన్వెంటరీ అయిపోయింది. ఇప్పుడు ఫుల్ లెవెల్లో ఫుల్ కెపాసిటీలో పనిచేయాల్సి వస్తున్నది. అందుకని టాటా స్టీలు, చాలా జేఎస్డబ్ల్యూ, ఇంకా స్టీల్ కంపెనీస్ కానీ మెటల్స్ కానీ వీటన్నిటి షేర్లు భయంకరంగా పెరిగిపోయినాయి. టాటా స్టీల్ అంతగా పెరగటం ఈ మధ్యకాలంలో లాస్ట్ 3-4 yearsలో లేదు. 3-4 years ఏంటి, లాస్ట్ 5 yearsలో లేదు.
300-500 మధ్యనే కొట్టుమిట్టాడుతూ ఉండేది, 700కి వచ్చేసింది. సో మెటల్స్కి గిరాకీ పెరగటం, మరి సంవత్సరంన్నర నుంచి 2 ఏళ్ల నుంచి 200 ప్లస్ రేంజ్లో వెళ్ళినటువంటి 200-300 రేంజ్లో వెళ్ళినటువంటి హిందుస్థాన్ జింక్ కూడా 200 నుంచి అమాంతంగా 300కి వెళ్ళిపోయింది. అంటే మెటల్స్ తీసుకుంటే హిండాల్కో తీసుకోండి. సో ఈరోజు మార్కెట్లు తగ్గుతున్నా కానీ పట్టించుకోకుండా ఎస్బీఐ, వేదాంత లాంటివి మాత్రం పెంచారు. వేదాంత కూడా మొదట్లో కొంచెం డల్గానే ఉంది. అంటే ఓన్లీ టు ట్రాప్ ఇన్నోసెంట్ ప్లేయర్స్ ఎవరైనా ఉంటే ఇంకా ఇది తగ్గిపోతుంది బాబోయ్ వేదాంత అమ్మేస్తాను మళ్ళీ నిన్న ఆల్మోస్ట్ పీక్ కదా 192 అట్లా వచ్చింది కదా, మళ్ళీ ఈరోజు ఏంటి 187కి వచ్చేసింది, ఇంకా తగ్గిపోద్దాం ఎందుకు వచ్చిందిలే అని అమ్మేసుకుంటారు కదా కొంతమంది. అది ట్రాప్, ఒక రకంగా అమ్మేసుకుంటారు, ఉండి వీళ్ళు లాగేసుకుంటారు, కొనేసుకుంటారు. పెరిగేటప్పుడు కూడా మనకి చెప్ప పెట్టకుండా పెరిగిపోతాయి, మనం తక్కువలో అమ్ముకుంటాం. ఇన్వెస్టర్కి ఉన్న డిసడ్వాంటేజ్ చూడండి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ 220-230కి వెళుతుంది అనుకుందాం వేదాంత, ఓన్లీ హైపోథెటికల్. మనకి ధైర్యం చాలక 140, 160, 180 లెవెల్లోని బయటకు వచ్చేస్తాం ఇన్వెస్టర్గా. ఎందుకు మళ్ళీ రేపొద్దున మళ్ళీ తగ్గిపోతే ఇది అసలే చాలా ఘోరం, 60 రూపాయల నుంచి అట్లా వచ్చింది 180కి, 3 రెట్లు అయింది ఆల్రెడీ. అయినా వేదాంత పెర్ఫార్మెన్స్ లాస్ట్ 3 ఇయర్స్ డిసప్పాయింటింగే కదా. లాస్ట్ 2.5 ఇయర్స్లో వేదాంత పెర్ఫార్మెన్స్ డిసప్పాయింటింగ్. తీరా ఏంటంటే అది స్మార్ట్ మనీ ఎంటర్ అయ్యి దాన్ని తీసుకెళ్ళిపోతారు. మనమేమో 180 దగ్గర అమ్మేసాం, 160 దగ్గర అమ్మేసాం అని చూస్తూ ఉంటాం. అది 240కో 260కో వెళ్ళినప్పుడు అయ్యో చాలా ప్రీమెచ్యూర్ ఎగ్జిట్ అయ్యానే, ఇన్నాళ్ళు ఉంచి తీరా పెరిగేటప్పుడు బయటకు వచ్చేసానే అనుకుంటాం. బట్ ఇట్ హ్యాపెన్స్, మనకి తెలియదు, మన కంట్రోల్లో లేదు అది. మనం చేయవలసిందల్లా ఏంటంటే షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ ప్లాన్ చేసి ఇన్వెస్ట్ చేసేవాళ్ళు చేయవలసిందల్లా ఏంటంటే ప్రాఫిట్ కనిపిస్తున్నప్పుడు సరే ఎంతో కొంత ఎక్కువ బుక్ చేసుకుంటాను అని. లాస్ బుక్ చేసుకోకూడదు. ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీస్లో లాస్ బుక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు, దాన్ని యావరేజ్ చేసుకుని పెంచుకోవాలి. అలా చేసుకోవటం తర్వాత ఓకే లెట్ ఇట్ బీ. తక్కువలో అమ్మామని చూసుకోకూడదు. అలా కాకుండా వెరీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అనుకోండి, 300 దగ్గర కొన్నా కూడా వేదాంత అని అలా పెట్టి కూర్చుంటాడు. అయితే వీలైతే అంత అనిపిస్తే కొంచెం మధ్యలో యావరేజ్ చేస్తాడు, లేకపోతే లేదు. ఏమవుతుంది, నేను కూర్చుంటాను, లెట్ మీ ఎంజాయ్ డివిడెండ్స్. 100 రూపాయల పైన డివిడెండ్ ఇచ్చి ఉంటుంది కదా ఇప్పటికి లాస్ట్ 3 ఇయర్స్లో వేదాంత. అది డబ్బులు కావా? 300 కొనుక్కున్న 100 రూపాయలు డివిడెండ్ వచ్చింది అనుకుంటే 200 రూపాయలు దాని కాస్ట్ ఏమవుతుంది, కూర్చుంటాడు అలా డివిడెండ్ తీసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు, అలా కూర్చుంటాడు. ఎప్పుడన్నా బాగా పీక్గా ఉందనుకుంటే చూసి ఆలోచించి అమ్ముతాడు, లేకపోతే అమ్మడు. అది వెరీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ తాలూకు పంత. ఆ పందాలో కొన్ని షేర్లు పోతాయి కూడా, కొంచెం జాగ్రత్తగా ఉంటాడులేండి. అంత వెరీ లాంగ్ టర్మ్ వాడు ఎప్పుడు కూడా కొంచెం ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేర్స్ కొంచెం జాగ్రత్తగా ఉండి చేస్తాడు, ఎందుకంటే బోల్డంత అనుభవం ఉంటుంది కదా. వెరీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఎవరు చేస్తారు, కొంచెం ఎక్కువ ఏజీ మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు, వాళ్ళు చెల్లించరు. అందువల్ల ఏంటంటే మార్కెట్లు ఈరోజు కూడా 100 పాయింట్లు తగ్గినా కూడా మార్కెట్లు పెరుగుతూనే ఉన్నాయి. ఇవి పెరగవలసిన షేర్లు పెరిగాయి. ఏదో షేర్ చూశానండి, చిన్న స్టాకు, హిమత్సింకా సీడే అని టెక్స్టైల్. ఆ హిమత్సింకా సీడే ఈరోజు టెక్స్టైల్ కంపెనీలో ఎందుకన్నా కొన్ని పెరిగినాయి. చాలా చిన్న కంపెనీ లాసుల్లో పడి ఉంది, అలా నేను వదిలేశాను. సరే ఏదైతే అది అవుతుందిలే. ఆల్మోస్ట్ 40 to 50% పోయింది అందులో. సరే పోయిందేదో పోయింది, నేను చిన్న అమౌంటే కదా, ఇట్స్ నాట్ ఎ బిగ్ అమౌంట్. సరే పోతే పోయింది, ఉంటే ఉందిలే అని వదిలేశాను. ఈరోజు అమాంతంగా చాలా ఎంత పెరిగింది గుర్తు రావట్లేదు.
20% పెరిగిందా, 10%, 11% పెరిగిందో, మొత్తానికి బాగా పెరిగిపోయింది. బాగా పెరిగిపోయి ఈ రోజుకి ఫైనల్గా ప్రాఫిట్స్లోకి వచ్చేసింది. ఇన్నాళ్ళు లాస్లోకి వెళ్ళింది, ఒకసారి ప్రాఫిట్స్లోకి వచ్చేసింది. 70-80 రూపాయల నుంచి డిసప్పాయింటింగ్, అది 70-80 నుంచి ఇప్పుడు చాలా వచ్చింది, డబుల్ అయిపోయినట్టుంది. అట్లా వస్తే కానీ నాది లాస్ కవర్ అవ్వలేదు, అయిపోయింది. అంటే దానికి ఏంటంటే పేషెన్సే మూలమంత్రం. ఈరోజు ఎవరో ఒక అబ్బాయి మెసేజ్ పెట్టి యాస్టెక్, ASTEC, నేను అసలు చూడలేదు, చెక్ చేయలేదు దాన్ని అసలు. యాస్టెక్ నాది 17% లాస్లో ఉందండి, ఇప్పుడు ఎగ్జిట్ అవ్వమంటారా, ఏం చేయమంటారా అన్నట్లుగా అడిగాడు ఆయన. సో వెరీ జెన్యూన్ క్వశ్చన్. అయితే అతను క్వాంటిటీ చెప్పాడు. ఎప్పుడైతే క్వాంటిటీ చూశానో, ఆ ప్రైస్ చూశానో, ప్రైస్ ఓకే 17% డౌన్లో ఉంది, ఓకే. ఇప్పుడు రైజింగ్ మార్కెట్లో అన్నీ పెరుగుతున్నాయా అంటే, అన్నీ పెరిగితే ఇంకేముంది, అన్నీ పెరగవు. ఫుల్ స్వింగ్లో ఉండి పీక్లో ఉన్నప్పుడు కూడా అన్నీ పెరగవండి. ఆ క్వాంటిటీ చూసి నేను వై యూ బాట్ సో మచ్ క్వాంటిటీ అన్నాను. పాపం ఆయన ఫీల్ అయ్యాడో ఏమో నాకు తెలియదు. చాలా ఎక్కువ అమౌంట్ పెట్టాడు, నా దృష్టిలో ఎక్కువే అమౌంట్. మీ దగ్గర 10 లక్షలు ఉన్నా, 20 లక్షలు ఉన్నా కూడా 50-60 వేలు, 60-70 వేలు ఒక సింగిల్ స్టాక్లో పెట్టకూడదు. అదిను ఒక స్మాల్ క్యాప్ లాంటిదే. స్మాల్ క్యాప్ అంటే ఏంటి, పసికూన. స్మాల్ క్యాప్ అంటే మీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నా కానీ 50,000, 1,00,000, 2 లక్షలు అలా పెట్టకూడదు. మీకు బాగా విద్య తెలిసిన రోజున అది వేరే సంగతి. వై యు బాట్ సో మచ్ క్వాంటిటీ అని పెట్టి నెక్స్ట్ హోల్డ్ అని పెట్టాను, అంతకన్నా మార్గం లేదు. నేను యావరేజ్ చేయమని చెప్పడానికి కూడా నాకు ధైర్యం చాలలేదు. ఎందుకు యావరేజ్ చేయటం, ఆల్రెడీ బోల్డంత క్వాంటిటీ ఉంది కదా అని. అంటే ఏంటంటే స్మాల్ క్యాప్స్ కొనేటప్పుడు ఇది విధిగా పాటించాలి ఈ విషయాన్ని. ఏంటి, స్మాల్ క్యాప్లు ఎప్పుడు కూడా తక్కువ క్వాంటిటీలోనూ పెట్టాలి. ఎక్కడన్నా ఓకే అనిపిస్తే కొంచెం యావరేజ్ చేసుకోవాలి ఒకసారి, అంతే. ఆ తర్వాత వదిలేయటమే. నేను ఆ హిమసింక సీడే కూడా అదే చేశాను. అది మామూలుగా దాన్ని స్టడీ కోసం, అబ్జర్వేషన్ కోసం 2018లోనో 19 అనుకుంటాను తీసుకున్నాను. ఎక్కడో చదివాను దాని గురించి, నాకు ఓకే అనిపించింది. అందులో ఇండియాలో రోటీ కపడా మకాను టెక్స్టైల్ ఇండస్ట్రీ అనుకుని, తీరా ఏమైంది, అది ఇట్ డిసప్పాయింటెడ్ మీ లైక్ ఎనీథింగ్ ఫర్ 2 years, 2.25 years, 40-50% డౌను. ఒక్కసారి యావరేజ్ చేశాను. యావరేజ్ చేసి ధైర్యం చాలక కొంచెం పెరిగాక ఆ యావరేజ్ చేసి యాడ్ చేసిన క్వాంటిటీని మళ్ళీ తీసేశాను. అంటే రెడ్ చూపిస్తుంది న్యాచురల్గానే. యావరేజ్ చేసిన తర్వాత కూడా కొంచెం పెరగగానే మళ్ళీ పడిపోతుందేమో, ఎందుకు వచ్చిందిలే ఉన్నది చాలు అని చెప్పి తీసేశాను. చిన్న స్మాల్ క్వాంటిటీ వదిలేశాను, ఒరిజినల్ క్వాంటిటీ. మరి 2 years, 2.25 years తర్వాత అది ఒక్కసారి గ్రీన్ అయిపోయింది. ఒక్కొక్క కంపెనీకి, ఒక్కొక్క షేర్కి టైం పడుతుంది. మన పేషెన్స్ని టెస్ట్ చేస్తుంది స్టాక్ మార్కెట్. ఇది ఒక లాంగ్ టర్మ్ యాక్టివిటీగా, ఆన్ గోయింగ్ పెర్పెచువల్ లాంగ్ టర్మ్ యాక్టివిటీ అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఇది స్టాక్ మార్కెట్ డబ్బులు తెచ్చిపెడుతుంది. ఎందుకంటే ఒక 5 years సైకిల్ ఉంటుంది కదా, ఆ సైకిల్లో ఎప్పుడొకప్పుడు ఎక్కడో చోట మనకు వస్తుంది. కాబట్టి ఈలోగా కొంచెం చూసుకోవాలి, ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేర్స్ మనం ఎంచుకున్నామా లేదా అని. రెండోది, కొంచెం యావరేజింగ్ ప్రిన్సిపల్ అర్థం చేసుకోవాలి. కొద్దిగా అవసరమైతే మధ్యలో యావరేజ్ చేసుకోవాలి. అంటే మనం కావాలనుకున్నది ఒక్కసారి క్వాంటిటీ అంతా ఒకేసారి ఇన్ వన్ గో కొనకూడదు. స్టాగర్డ్ ఇన్వెస్ట్మెంట్ అయితే మరీ మంచిది, ముక్కలుగా చేసుకుంటే, ఫ్రాగ్మెంటెడ్గా. ఇదే స్టాక్ మార్కెట్లో నేను తెలుసుకోవాల్సింది ఏం లేదు, ఇంతకన్నా పెద్దగా ఏం లేదు, అది విషయం. తర్వాత ఇట్లాంటి మార్కెట్లో ఇప్పుడు మార్కెట్లు పెరిగిపోతూ ఉన్నాయి కదా, ఊహించని దానికంటే ఊహించని విధంగా పెరిగిపోయినాయి. స్పెషలిస్ట్ అందరూ కూడా మార్కెట్లు ఇంకేముంది అన్నారు. బేర్ మార్కెట్ అన్నారు, ఇంకా అదైపోయింది ఇదైపోయింది అన్నారు.
ది మార్కెట్ ఎకానమీకి రికవర్ అవడానికి 2 ఏళ్ళు 3 ఏళ్ళు పడుతుందన్నారు. ఓకే, వాళ్ళు అన్న నెల 2 నెలలు 3 నెలలు అలాగే ఉంది, అలాగే అనిపించింది. 3 months తర్వాత సెనేరియో మారిపోయింది. ఏకంగా బుల్ రన్ను భూమి లాంటి కండిషన్స్లోకి వచ్చేసింది. భూములు వస్తాయి కానీ భూములు నిలవు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. కానీ భూమి నడిచినంత కాలం దాంతోపాటు నడిస్తే వీ విల్ మేక్ గుడ్ మనీ. దట్ ఈస్ ద సీక్రెట్. మనం మార్కెట్ ఎలా ఉంటుంది అలా ఇంత పెరిగింది ఇంకెంత పెరుగుతుందని కానీ, ఇక ఇలా అయింది కాబట్టి ఇంకా పడిపోతుందని కానీ మనంతట మనం అంత అనుకోకుండా మార్కెట్ పెరుగుతుందని దాంతోపాటు వెళ్ళడం, తగ్గుతుందని దాంతోపాటు రావడం, అది నేర్చుకోవాలి. ముఖ్యంగా షార్ట్ టర్మ్ ప్లేయర్స్. ఎందుకు ఇలా జరుగుతుందంటే ఈ ఎక్స్పర్ట్స్ కానీ ఎనలిస్టులు కానీ ఎవరైతే స్పెషలిస్టులు ఎవరైనా తీసుకోండి, ఎక్స్పీరియన్స్ ఉండి స్టాక్ మార్కెట్ గురించి అవగాహన కాస్త అవగాహన ఉన్నవాళ్ళు రేషనల్గా ఆలోచిస్తారు కదా. మరి మార్కెట్లు రేషనల్గా వెళ్ళవు. ఆల్వేస్ దే డు నాట్ ఆల్వేస్ గో రేషనల్లీ. మార్కెట్స్ సమ్టైమ్స్ బిహేవ్ లైక్ ఏ డ్రంకెన్ మంకీ అంటారు. అంటే ఇర్రేషనల్గా బిహేవ్ చేస్తాయి. ఎప్పుడైతే మనిషి హ్యూమన్ బీయింగ్ ఏమో ఈజ్ బౌండ్ టు బి రేషనల్. హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ రేషనల్ క్రీచర్. ఎందుకంటే ఇది ఉంది కదా, అది ఉన్నంత వరకు రేషనల్గానే ఆలోచిస్తాడు కదా. సో మనమేమో రేషనల్గా ఆలోచిస్తాం, అదేమవుతుంది ఇర్రేషనల్గా బిహేవ్ చేస్తుంది. అక్కడ గ్యాప్ వచ్చేస్తుంది. మనం ఒకటి అనుకుంటే అది ఒకటి అయిపోతుంది. ఇర్రేషనల్గా ఆలోచించే వాళ్ళకి డబ్బులు వస్తాయి ఒక్కోసారి. ఎందుకు వస్తాయంటే ఇంక ఇది ఆగదండి, మార్కెట్ చాలా తక్కువలో ఉంది, కొనేస్తాను పడేస్తాను, ఇంకేం తెలియదు అబ్బాయికి, అంతే తెలుసు. అలా ఏదో కొనేసి పడేసి చూసి దానంతా భయంకరంగా 2 రెట్లు 3 రెట్లు అయిపోతే ఓ గ్రేట్. అయితే ఒక స్టేజ్లో కొంచెం బయటికి రావాల్సి ఉంటుంది, లేదా పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేయవలసి ఉంటుంది. అయినా కూడా నేను అమ్మను బాబోయ్ అని పెట్టుకుంటే ఆ తర్వాత పడటం మొదలుపెట్టిన తర్వాత 300 140కి వచ్చేస్తుంది. నేనేంటి 300 దగ్గర అమ్ముకుని ఉంటే బాగుండేది, ఇదేమి ఇలా పెరిగిపోతూ ఉంటుంది అనుకున్నాను, ఏంటిది ఎంతకీ రికవర్ అవ్వటం లేదు. అది ఒకసారి తగ్గుతుంది, మళ్ళీ వస్తుందిలే అనుకుంటాడు, ఇంకొంచెం తగ్గుతుంది, అయినా పర్వాలేదు నేను ఎందుకు తక్కువ అమ్మాలి, ఇంకా వెయిట్ చేస్తానులే అనుకుంటాడు. అలా జారిపోద్ది. జారిపోవటం మొదలుపెట్టిన తర్వాత అసలు ఇంకా అది ఆలోచన అమ్మటం అనేది ఒక రకమైన ఈగో వచ్చేస్తుంది. ఈగో ప్రాబ్లం. నేను ఎందుకు అమ్మాలి, వదిలేస్తానండి. చివరికి అది 140 జారుడు వల్ల మీద జారినట్టు 300 నుంచి 140కి వచ్చి వెక్కిరిస్తుంది. అటు 140 120 110 120 రేంజి కొన్ని నెలల పాటు వెళ్ళిపోతుంది. ఈలోగా ఇతను మనస్తాపానికి గురైపోతాడు. అంటే భూమి తర్వాత పరిస్థితులు ఆలోచిస్తాడు. కంపెనీ ప్రాఫిట్స్, కంపెనీ పెర్ఫార్మెన్స్లు అవి బాగానే ఉన్నాయే, మార్కెట్లు అంటే ఎకానమీ బాగానే ఉంది, జీడిపి కూడా బాగానే ఉంది, ఇదేంటిది. అప్పుడేమో జీడిపి ఏమో నెగిటివ్లో ఉంటేనేమో పెంచేశారు, ఇప్పుడు జీడిపి ప్లస్లోకి వచ్చి బాగుంటే ఇప్పుడు పడేస్తున్నారేంటి అంటే మనం రేషనల్గా ఉన్నాము, మార్కెట్ అక్కడ రేషనల్గా లేదు. కాబట్టి ఈ రేషనల్ ఇర్రేషనల్ ఈ 2 ఇన్కన్సిస్టెన్సీస్ మన థాట్ ప్రాసెస్కి మార్కెట్ తాలూకు మూమెంట్కి పొంతన కుదరదు. అప్పుడప్పుడు కుదరదు. ఎప్పుడైతే కుదరదో అప్పుడు ఈ అబరేషన్స్ వస్తాయి. కాబట్టి ప్రస్తుతం ఉన్న మార్కెట్ బుల్ మార్కెట్ చెప్పాలంటే భూము, చెప్పాలంటే 2 రోజుల్లో 3 రోజుల్లోనూ నెల 2 నెలల్లో ముగిసేది కాదు. అట్లా ఏం ఎక్స్పెక్ట్ చేయటం లేదు నేను. ఇది నా అభిప్రాయం మాత్రమే. దిస్ ఈజ్ అన్ ఆన్ గోయింగ్ బుల్ రన్. ఇంకా కొన్నాళ్ళు ఉంటుంది, కంటిన్యూ అవుతుంది అని అనిపిస్తున్నది అకార్డింగ్ టు మై ఎక్స్పీరియన్స్. అందువల్ల ఏంటంటే ఇప్పటికీ బయింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇది సెలెక్టివ్గా కొనుక్కునే వాళ్ళకి. సెల్లింగ్ ఆపర్చునిటీ ఎలాగో ఉంది. ఎందుకని ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడానికి మంచి ఆపర్చునిటీ, కొంచెం పార్షియల్గా సేఫ్ సైడ్ అన్నమాట. అంటే
కొంత పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకుని అందులోంచి కొంత అమౌంట్ కావాలనుకుంటే ఏదైనా సెలెక్టివ్గా తీసుకోవచ్చు. ఐ విల్ కమ్ టు దట్, ఆ పాయింట్ మీదకే వస్తాను. బిఫోర్ దట్ ఏంటంటే కొంతమంది చాలామంది వెయిట్ చేస్తూ ఉండుంటారు, రేపు సెటిల్మెంట్ కదా. ఐ విల్ కమ్ బ్యాక్ టు దట్ పాయింట్ అగైన్. అయితే ఈలోగా రేపు మార్కెట్ సెటిల్మెంట్ కాబట్టి, వీక్లీ సెటిల్మెంట్ కాబట్టి ఏమిటి నిఫ్టీ వాట్ ఈజ్ ఇన్ స్టోర్ ఫర్ అస్ అనేది నేను చెప్తాను. రేపు మార్కెట్ ఈరోజు తగ్గింది కదా, ఆప్షన్ చైను ఇచ్చే ఇండికేషన్ బట్టి 15,000 లోగా 15,300 హైగా కనబడుతున్నది. చూడపోతే 15,300ని దాటనివ్వరేమో అనిపిస్తుంది. అది దాటితే 15,400, అది దాటితే 15,500. అయితే రేపటి వరకు అంత అది కనిపించడం లేదు. సో వాట్ ఐ ఫీల్ ఈజ్, వాట్ ఐ థింక్ ఈజ్ 15,150 రేంజ్లో ఎక్కువ ప్లస్ ఆర్ మైనస్ ఈ రేంజ్లో ఎక్కువ ట్రేడ్ అవ్వచ్చు. ఓపెనింగు రేపు కూడా కొంచెం నెగిటివ్గానే ఉంటుందేమో అని అనిపిస్తున్నది నాకు. ఎందుకంటే కొన్ని షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతున్నది, కొంచెం గట్టిగానే జరుగుతున్నది ప్రాఫిట్ బుకింగ్. అంటే అట్ ఎవ్రీ ఫాల్ దెర్ ఈజ్ అ సపోర్ట్. మార్కెట్ మీరు క్లోజ్గా వాచ్ చేస్తే మీకు తెలుస్తుంది ఈ విషయం. కొంచెం బాగా తగ్గిపోతున్నది అనుకున్నప్పుడేమో సపోర్ట్ వస్తున్నది, మళ్ళీ సపోర్ట్ వచ్చి పెరిగిపోతున్నది అనుకున్నప్పుడు మళ్ళీ సెల్లింగ్ వస్తున్నది. అంటే దీన్ని రెస్పాన్సివ్ బయింగు, రెస్పాన్సివ్ సెల్లింగ్ అంటారు. అంటే పడిపోనివ్వటం లేదు, అలానే పెరగనివ్వటం లేదు. చాలా వాలటైలిటీగా ఉంది. ఈ వాలటైలిటీ అనేది మామూలుగా ఇట్లాంటి వాలటైల్ కండిషన్స్ ట్రేడర్స్కి, ముఖ్యంగా స్మాల్ ట్రేడర్స్కి, యంగ్ అంటే కొత్తగా ట్రేడింగ్ చేసే వాళ్ళకి, ఇది 1 or 2 years నుంచి 3 years నుంచి ట్రేడింగ్ చేసే వాళ్ళకి మింగుడు పడవు, అర్థం కాదు, కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది ఎటు వెళ్తే అటు. అయితే బుల్ మార్కెట్ కాబట్టి కొంచెం ప్లస్ సైడ్ ఉంటే కొంచెం సేఫ్, మైనస్ సైడ్ కంటే కూడా. ఒకవేళ మైనస్కి వెళ్ళినా మళ్ళీ అక్కడ సపోర్ట్ వచ్చేస్తున్నది, అంటే ఎక్కువగా పడనివ్వరు. అయితే ఈరోజు జరిగింది ఏంటంటే ఎప్పట్లాగే ఈరోజు కూడా మన డిఐఎస్ ఈరోజు కూడా అమ్మారు. 1,000-1,200 కోట్ల దాకా అమ్మారు ఈరోజు కూడా. కన్సిస్టెంట్గా 1,000, 1,200, 1,500, 1,300 అలా అమ్ముతూనే ఉన్నారు. ఈ మధ్య కొంచెం పెంచినట్టున్నారు కోట అమ్మటం. సో 1,200 దాకా అమ్మారు. 1,000 కోట్లకు పైగా సుమారుగా పైచిలకు ఎఫ్ఐఎస్ ఈరోజు కూడా కొన్నారు. అంటే వాళ్ళు అమ్ముతున్నారు, వీళ్ళు కొంటున్నారు. వీళ్ళిద్దరికీ ఉన్న గ్యాప్ 150-200 కోట్లు మాత్రమే కనపడుతున్నది. ఆ 150-200 కోట్ల మేరకి ఐ థింక్ మార్కెట్ ఒక 100 పాయింట్లు తగ్గింది. అది కాకుండా వాట్ ఐ బిలీవ్, ఈ మన వాళ్ళు అమ్మిన వాటిల్లో కొంచెం పెద్దవి లార్జ్ క్యాప్స్, నిఫ్టీ 50 స్టాక్స్ అవి ఉండి ఉంటాయి, కొంచెం ప్రామినెంట్ స్టాక్స్. అయితే ఎఫ్ఐఎస్ కొన్నవి నాకు ఎక్కువ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఏమో అనిపిస్తున్నది. అందుకని 100 పాయింట్లు తగ్గింది. వాళ్ళు అమ్మింది వీళ్ళు కొనుంటే, అంటే వాళ్ళు అమ్మినయే వీళ్ళు కొంటే ఎందుకు ఆ మాత్రం గ్యాప్ కూడా కనిపించదు. అంటే వాళ్ళు ఏవో కొన్నారు, వీళ్ళు ఏవో అమ్మారు. కొంచెం కొంత మ్యాచ్ అయింది, కొంత మ్యాచ్ అవ్వలేదు. మొత్తానికి 100 పాయింట్స్ తగ్గింది. ఎఫ్ఐఐస్ ఆర్ స్టిల్ బయింగ్, ఈరోజు కూడా కొన్నారు. డిఐఎస్ ఆర్ స్టిల్ సెల్లింగ్, ఈరోజు కూడా అమ్మారు. కొన్ని నెలల తరబడి డిఐఎస్ ఒకే పని చేస్తున్నారు, అమ్మటం. కొన్ని నెలల తరబడి ఎఫ్ఐఐస్ ఒకే పని చేస్తున్నారు, కొనటం. ఇది చాలా చాలా ఈ డ్రామా ఎలా అభివర్ణించాలో నాకు తెలియదు, కానీ ఇదంతా వాచ్ చేస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇట్స్ టేకింగ్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ మూడ్. అయితే ఎఫ్ఐఐస్ అమ్మటం మొదలు పెడితే మళ్ళీ వీళ్ళు కొనటం మొదలు పెడతారా, ఏం చేస్తారో అది చూడాలి, తమాషా. ఎందుకంటే థ్యాంక్స్ టు ఎన్ఎస్సి ఆ డేటా వచ్చేస్తుంది కదా.
ఆ డేటా చూస్తే రోజు వాళ్ళు అమ్ముతున్నారు, వీళ్ళు కొంటున్నారు. వాట్ అబౌట్ అస్? మన పరిస్థితి ఏంటంటే మనం సైడ్ వేస్లో చూస్తున్నాము, లేకపోతే మనకు నచ్చినవి కొంటున్నాం లేదా అమ్ముతున్నాం. అయితే మనం కొనాలా అమ్మాలా, ఎవరిని ఫాలో అవ్వాలి? అది చాలా కష్టం, ఎందుకంటే స్టాక్ స్పెసిఫిక్ కదా. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళు స్టిల్ డిఐఎస్ ఆర్ సెల్లింగ్, ఎఫ్ఐఎస్ ఆర్ బయింగ్. రేపు వీక్లీ సెటిల్మెంటు ఇక్కడ 15,000 15,300 మధ్యన ఇది మార్కెట్ నడిచే అవకాశం ఉంది. ఈ 300 రేంజ్లో నడిచే అవకాశం ఉంది రేపు. అయితే వాలటాలిటీ ఇండెక్స్ ఈరోజు తగ్గింది, రేపు కూడా తగ్గితే అది బుల్స్కి శుభసూచకం, అంటే రికవరీ ఫాస్ట్గా వచ్చేస్తుందని అర్థం. చూద్దాం, యాక్యురేట్గా ఏమీ చెప్పలేం కదా. సో 15,150 రేంజ్లో ఎక్కువ ఉంది, అంటే ఇది 15,000 రేంజ్కి వస్తే ప్యానిక్ అవ్వాల్సిన పని లేదనమాట. అంటే షార్ట్ టర్ము ట్రేడింగ్ చేసేవాళ్ళు ఇది బై సిగ్నల్, ఈ రేంజ్లో, ఈ రేంజ్కి వస్తే ఇది సెల్ సిగ్నల్ షార్ట్ టర్మ్ ట్రేడర్స్కి. అంటే ఇక్కడి నుంచి ఈ రేంజ్ నుంచి ఇంకా పైకి వెళ్ళటానికి ఛాన్సెస్ తక్కువ, ఈ స్టేజ్ నుంచి ఇంకా వెనక్కి రావడానికి ఛాన్సెస్ తక్కువ. అప్పుడు ఏంటంటే ప్రాబబిలిటీ ఏమవుతుందంటే రిస్క్ తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 15,250 270 అలా వెళ్ళింది అనుకోండి, ఆ స్టేజ్లో షార్ట్ సెల్ చేసే వాళ్ళకి రిస్క్ తక్కువ. అలాగే ఈ స్టేజ్లో లాంగ్ పొజిషన్స్ పెట్టుకునే వాళ్ళకి రిస్క్ తక్కువ. అంటే రిస్క్ తక్కువ అంటే సేమ్ డే కోసం నేను చెప్పేది, రేపటికి. మళ్ళీ ఫ్రైడే కోసం మనం చెప్పలేం కదా మనం ఏమవుతుందో. రేపటి వరకు ఇది ఈ లెవెల్, ఇది బయింగ్ లెవెల్, ఇది బై జోను, ఇది సెల్ జోను. అంటే ఎగ్జాక్ట్గా ఇక్కడికి రావక్కర్లా, ఒక 50 పాయింట్లు ఇక్కడ చాలు. మరి 15,050 నుంచి 15,250 ఇట్లా తీసుకుంటే ఇది సెల్ జోను, ఇది బై జోను. దాన్ని అట్లా అర్థం చేసుకుని దాన్ని బట్టి ట్రేడింగ్ చేసుకుంటే కొంచెం ట్రేడింగ్ చేసుకోవటం. అంతేకాదు మెచ్యూరిటీ అంటే ఎట్లా అంటే బ్యాలెన్స్ ఉండాలి, బ్యాలెన్స్ కోల్పోకూడదు. ఆ బ్యాలెన్స్ కోల్పోకుండా ట్రేడ్ చేయటానికి సంవత్సరాలు పట్టేస్తుంది ఆ మెచ్యూరిటీ రావడానికి. అట్లా కూల్గా బ్యాలెన్స్డ్గా ఎవరైతే ట్రేడ్ చేస్తారో చేయగలుగుతారో వాళ్ళు తొందరగా తొందరగా సెటిల్ అవుతారు, చక్కగా దే విల్ మేక్ ప్రాఫిట్స్. ఇది మార్కెట్. తర్వాత మెయిన్ థీమ్కు వస్తాను. ఏంటి, నేను ఇక్కడ బోర్డు మీద ఏం రాశాను? ఇన్వెస్టర్స్ వాట్ టు డూ ఇన్ ఏ బుల్ రన్. దీని గురించి చెప్తాను. బుల్ రన్ను సాధారణంగా 2 నెలలు 3 నెలలతో ముగియదు, 6 నెలల నుంచి సంవత్సరంన్నర వరకు ఉంటుంది. 6 నెలలు అయిపోయింది మనకి బుల్ రన్ స్టార్ట్ అయ్యి. ఆరు నెలలు దాటిందనే చెప్పాలి. మరి ఇంకెంతకాలం ఉంటుంది? ఇంకా ఎక్స్టెన్షన్ కనబడుతున్నది, ఇంకొంతకాలం ఉండే అవకాశం కనబడుతున్నది. మధ్య మధ్యలో కరెక్షన్స్ వస్తాయి, కానీ అవి హెల్దీ కరెక్షన్స్. ఆ కరెక్షన్స్ వల్ల ఏం కాదు, మళ్ళీ బయింగ్ వచ్చేస్తుంది. సో ఈ ఎక్స్టెన్షను ఇంకొక 5 నెలలు 6 నెలలు ఉందనుకోండి, మన పంట పండినట్టే. అది ఆలోచిస్తేనే ఊహిస్తేనే ఎంతో ఆనందంగా ఉంది. ఈ 6 నెలలకే ఎంతో ఆనందం కలిగింది కదా. పెరుగుతుంటే ఆనందమే కదా, తగ్గుతుంటేనే బాధ. సో ఇంకొక 6 నెలలు కాకపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ జూలై ఆగస్టు తర్వాత ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబరు, నవంబర్ నుంచి ఇదొక 2 నెలలు, నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, 4 నెలలు. అట్లా తీసుకున్న ఇంకొక 4-5 నెలలు ఎక్స్టెండ్ అవ్వచ్చు. ఊరికే యావరేజ్ని చెప్తున్నా, ఊహిస్తున్నాను అంతే. ఇంకొక 4-5 నెలలు ఇది ఎక్స్టెండ్ అవ్వచ్చు. అయితే 4-5 నెలలు వరుసగా పెరుగుతూ వెళ్ళిపోతుమా? ఇలా 4-5 నెలలు వరుసగా పెరిగిపోతూ వెళ్ళిపోతే 20,000 దాటిపోతుంది నిఫ్టీ కదా.
అంటే మార్కెట్ ఇర్రేషనల్గా బిహేవ్ చేస్తుంది కదండి, మనం రేషనల్గా ఎందుకు ఆలోచిస్తున్నామండి అంటే ఎందుకనో మనం మానలేం కదా, రేషనల్గా ఆలోచించడం మానలేం కదా. వి నో దట్ మార్కెట్స్ మే మూవ్ ఇర్రేషనల్లీ సమ్టైమ్స్, స్టిల్ వీ డోంట్ గెట్ డీవియేటెడ్ ఫ్రమ్ అవర్ రేషనాలిటీ. ఎందుకనో 20,000 22,000 అంటే నాకు అనిపిస్తున్నది అంత సీన్ లేదులే అని అనిపిస్తున్నది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏకధాటిగా పెరగదు మార్కెట్. ఇక్కడి నుంచి బంప్స్ తగ్గుతూ పెరుగుతూ తగ్గుతూ పెరుగుతూ భయపెడుతూ పెరుగుతూ మళ్ళీ భయపెడుతూ పెరుగుతూ భయపెడుతూ అట్లా 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 ఒక స్టేజ్లో అస్సలు రాకెట్ లాగా అందకుండా వెళ్ళిపోతుంది. అది లాస్ట్ స్టేజ్. ఆ లాస్ట్ స్టేజ్కి మనం రాలేదు కదా ఇంకా. అంటే మచ్ స్ట్రీమ్ ఈజ్ స్టిల్ లెఫ్ట్ అనేది కనిపిస్తున్నది. ఇది రేషనల్గా ఆలోచిస్తే కనిపించదు, ఎక్స్పీరియన్స్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుంటే కనిపిస్తుంది అంతే. లేకపోతే పాస్ట్ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకోకపోతే గత 2-3 నెలల నుంచి వరుసనే మార్కెట్ బుల్లిష్, మార్కెట్ షార్ట్ సెల్లింగ్ చేయకండి, మార్కెట్ ఈజ్ ఓకే, మార్కెట్ బాగానే ఉంది అని చెప్పుకుంటూనే వస్తున్నాను. 3-4 నెలలు అయిపోయింది, దాదాపు 4 నెలల నుంచి 5 నెలల నుంచి. అది చెప్పింది ఇలా పెరుగుతూనే ఉంది అని కాదు, మనం ఎందుకు డిస్టర్బ్ చేయటం అని చెప్పడానికి దాని వెనుక ఉన్నది రేషనాలిటీ మాత్రం కాదు. రేషనల్గా ఆలోచిస్తే ఇంకెంత పెరుగుతుందిలే అనిపిస్తుంది. కానీ అక్కడ ఎక్స్పీరియన్స్ ఈజ్ స్పీకింగ్. అదే నాకు గత 3 నెలలు 4 నెలల నుంచి ఇంకా బాగానే ఉంది బాగానే ఉందని చెప్పుకుంటూ వెళ్ళటం. లక్కీగా అది వెళుతూనే ఉంది. ఇక మీదట కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో అందువలన ఇంకొక 4-5 నెలలు బుల్ మార్కెట్ ఉంటే అంతకన్నా కావాల్సిందే ఉంది. అయితే మనం ఎప్పుడు సేఫ్గా ఉండాలి. ఏమిటి చేయాలంటే యాజ్ ఇన్వెస్టర్ మన దగ్గర ఉన్న స్టాక్స్ ఏవైతే పెరిగాయో, కొంచెం రీజనబుల్గా బాగానే పెరిగాయి వచ్చాయి అనుకున్నాయో వాటిలో ఇంకో 10% 20% ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలి. ఇప్పుడు కాదు, మళ్ళీ మార్కెట్లు తగ్గిన తర్వాత మళ్ళీ రికవర్ అయిన తర్వాత మళ్ళీ అందుకుంటాయి. చూసారా, టాటా మోటార్స్ చూడండి, డిఎల్ఎఫ్ చూడండి, అట్లా అన్నమాట. సో అట్లా అందుకున్నప్పుడు ఇంకొంచెం తగ్గించడం. ఈరోజు ఎవరో సింగపూర్ నుంచి ఒక ఆయన మిత్రులు ఫోన్ చేశారు, మీరు ఐపీఓస్ గురించి చెప్పింది చాలా కరెక్ట్గా చెప్పారండి, నిజమేనండి, అది ఇదండి. ఓకే. ఇన్సిడెంటల్గా ఆయన ఏం చెప్పాడంటే, మా ఫ్రెండ్ ఒక ఆయన టాటా మోటార్స్ ఇంకేదో ఒక 2 షేర్లు చెప్పాడు, హిండాల్కో ఏదో కొనున్నాడండి, 2 times 3 times అయిపోయాయి. ఇంకా అట్లా ఏమిటి అంటే ఒక 30-40% ఇంకా మంచి కంపెనీలే పెరుగుతాయి బాగుంటాయి, కానీ ఒక 30-40% ప్రాఫిట్ బుక్ చేసుకుని మిగతా వదిలేమనండి. ఇంకా పెరిగితే ఉన్నది అమ్ముతాడు, లేకపోతే తగ్గితే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు కదా, వెసులుబాటు ఉంటుంది. ఎందుకంటే 50,000 70,000 అలా పెట్టున్నాడు, ₹1,00,000 దాకా పెట్టున్నారు ఒక్కో షేర్లో. మరి ఎక్కువ అమౌంట్ ఉంది కదా, ₹1,00,000 కాబట్టి. నేను ఏం చెప్పానంటే, మీరు తన అసలు డబ్బులు తీసేసుకోమనండి, కనీసం లాభం వదిలేమనండి, తర్వాత మళ్ళీ కావాలి ఎట్లా ఉంటుందో చూద్దామని. అంటే అది రేషనల్గా ఆలోచిస్తే. ఇర్రేషనల్గా ఆలోచిస్తే అది ఏదైతే అది అవుతుంది నేను అమ్మను అంటే ఒక్కోసారి అమ్మకపోవటం వల్ల ఇంకా మరింత ఎక్కువ లాభం కూడా రావచ్చు. బట్ రేషనల్గా ఆలోచిస్తే పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకోవటం సబబే. ఓకే. రెండోది, ఎట్ ది సేమ్ టైం మరి నా దగ్గర ఫండ్స్ ఉన్నాయండి, ఐ హ్యాడ్ మనీ, కొన్ని ప్రాఫిట్స్ బుక్ చేసి పెట్టు కూర్చున్నాను, మార్కెట్ ఇంకా ఫ్యూ మోర్ మంత్స్ బుల్ రన్లో వెళ్ళేటట్టుంటే ఇప్పటి నుంచి ఖాళీగా అప్పటి వరకు వెయిట్ చేయటం చూడటం ఏం పద్ధతిగా ఉంటుంది, ఏమైనా ఇప్పటికీ ఇన్వెస్ట్ చేయడానికి వీలుంటాయో అట్లాంటి ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది, ఎందుకంటే మచ్ స్ట్రీమ్ ఈజ్ స్టిల్ లెఫ్ట్ అని అంటున్నారు కదా. అంటే ఎస్, మీరు షార్ట్ టర్మ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకా ఉంది ఏంటంటే అది చెప్తున్నా. అంటే కొన్నిటిలో పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకుని కొన్ని ఎంటర్ అవ్వచ్చు. బై ఆన్ డిప్స్, కొంచెం మార్కెట్ రెడ్లో ఉండి తగ్గితే ఆ పర్టికులర్ స్టాక్ సెలెక్ట్ చేసుకుని ఆ పర్టికులర్ స్టాక్ తగ్గితే
అప్పుడు కొనుక్కోవచ్చు. కొనుక్కుని ఇంకా తగ్గితే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి కొనుక్కోకూడదు. ఏంటి ఆ సిచ్యువేషన్, ఏంటి ఆ కంపెనీలు అంటే ఇవే లో పిఈ షేర్స్. ఇప్పటికీ నేను చూస్తున్నాను లో పిఈ స్టాక్స్. మళ్ళీ ఆ లో పిఈ స్టాక్స్ లిస్ట్ పెట్టాను అనుకోండి, అది మళ్ళీ రికమెండేషన్ అయిపోతుంది. అది ఐఎమ్ అఫ్రైడ్. కొన్నిటికైతే లో పిఈ స్టాక్స్ కాదు, ఇంకా అవి అందుకోలేదు, పికప్ అవ్వలేదు. వాటి గురించి ఎట్లా చేయాలి అంటే లో పిఈ స్టాక్స్ ఇంకా ఇప్పటికీ లో పిఈలో ఉన్నాయంటే వాటిలో గ్రోత్ ఇంకా ఉన్నది అని అర్థం, ఇంకా వస్తుంది అని అర్థం. ఇప్పుడు పిఈ 4 or 5 ఉందనుకోండి, క్వైట్ రిడిక్యులస్, అబ్సర్డ్. 8కో 10కో ఈజీగా తీసుకెళ్తారు కదా. 8కో 10కో తీసుకెళ్ళారు అనుకుందాం, ఇదో 30-40%, 50%, 100% పెరిగిపోతుందిగా. సునాయాసంగా, ఫ్రీగా, చక్కగా, తేలిగ్గా 20-30% వస్తే ఫ్యూ మంత్స్లో. అంతకని ఏం కావాలి? ఆ 20-30% సంపాదించడానికి మనం ఏ బ్యాంకులోనూ వేసుకుంటే ఎంత టైం పడుతుంది? అయితే అది ష్యూరు, ఇది ఇందులో అన్సర్టనిటీ ఉంటుంది, అంతే తేడా. 20% వచ్చినా ఓకే కదండి, 2-3 నెలల్లో 4 నెలల్లో. ప్రాఫిట్ మేకింగు, గుడ్ రన్నింగ్ కంపెనీ, ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ, డివిడెండ్ పేయింగ్ కంపెనీ. ఏమండి, ప్రాఫిట్ మేకింగ్ అండ్ డివిడెండ్ పేయింగ్ కంపెనీ అండ్ విత్ లో పిఈ. ఇంకా అంతకని ఏం కావాలి? సేఫే కదా. ఇంకా తగ్గితే ఎంత తగ్గుతుంది? 4 PE 5 PE ఉన్న కంపెనీ ఎంత తగ్గుతుంది? తగ్గితే సగం అయిపోదు, 1/3 లేకపోతే 0 అయిపోదు, అట్లా అయిపోదు కదా ప్రాఫిట్ మేకింగ్ అండ్ డివిడెండ్ పేయింగ్ కంపెనీ అయితే. అట్లాంటివి చూస్ చేసుకోవాలి. ఒకటి అవి చూడండి. ముఖ్యంగా మీకు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో ఇప్పటికీ కూడా దొరుకుతాయి అక్కడక్కడ, జాగ్రత్తగా చూడాలి. ముఖ్యంగా ఈ ఆయిల్ కంపెనీస్, ఎనర్జీ, ఇవి వాటిల్లో ఇంకా ఉంది స్కోప్ అని అనిపిస్తున్నది. ఎందుకంటే పెట్రోల్ ధరలు కొద్దిగా పెరుగుతున్నాయి కానీ ఆయిల్ కన్జంప్షన్ వరల్డ్ వైడ్ కొద్దిగా పెరుగుతున్నది, డిమాండ్ పెరుగుతున్నది కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అందుకోలేదు కదండి. ఇప్పుడు $60 ఎంత ఉన్నట్టుంది, $60-70 రేంజ్లో ఉన్నట్టుంది బ్రెంట్ క్రూడ్. ఆ మధ్య $40, $35-40 ఉన్నట్టుండి అట్లా 60కి వచ్చింది. ఇది $80-90 వచ్చే వరకు కూడా ఇబ్బంది లేదు కదా. మరి $80-90 రేంజ్కి వచ్చిందంటే ఈలోగా వీటికి అడ్వాంటేజ్ వస్తుంది కదండి. అందుకని తర్వాత హాస్పిటాలిటీ ఇండస్ట్రీ గురించి రోజు మాట్లాడుతున్నాను నేను. హోటల్స్ అట్లాంటివి అవి ఇప్పటికీ కూడా అందుకోలేదు కదా, పికప్ అవ్వలేదు. హాస్పిటాలిటీ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ వాటిలో చెక్ చేసుకోండి. అంటే ఇప్పటికీ కూడా స్కోప్ ఉందన్నమాట ఇన్వెస్ట్ చేయడానికి. బట్ చాలా కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకోవాలి. కొంచెం బై ఆన్ డిప్స్. ఎప్పుడైనా మార్కెట్ ఈరోజు కరెక్షన్లో వచ్చింది లేదా ఆ స్టాక్స్ రెడీగా రాసి పెట్టుకోవాలి. రాసి పెట్టుకుని ఈరోజు ఇది తగ్గింది, లెట్ మీ బై సమ్ క్వాంటిటీ. ఇంకోసారి ఎప్పుడైనా తగ్గితే ఇంకోసారి సమ్ క్వాంటిటీ. అట్లా సమకూర్చుకుంటూ వెళితే స్టిల్ రానున్న 4-5 నెలల్లో 5-6 నెలల్లో గాడ్ విల్లింగ్, గాడ్ బ్లెస్సింగ్, వాటిలో కూడా 20-30% 40% రావచ్చు కదా ప్రాఫిట్. మన కాలం కర్మం కలిసి వచ్చే అదృష్టం బాగుంటే ఇంకెక్కువ రావచ్చు. అయితే లూజింగ్ ప్రాబబిలిటీ తక్కువ. బట్ అట్ ది సేమ్ టైం ఏదో ఒక లిమిట్ పెట్టుకుని ఇంతకన్నా తగ్గితే నేను 1-4 సార్లు ఆలోచిస్తాను అనుకుని బయటకు వచ్చేయటమే. ఎందుకు అట్లా బయటకు వచ్చేయటం, ఎగ్జిట్ అవటం, లాస్ బుక్ చేయటం, ఆ టైపు ఇది లేదనుకుంటే వదిలేయటమే. ఎందుకని డివిడెండ్ పేయింగ్ అయితే ఇవాళ కాకపోతే రేపైనా ఏమవుతుంది, షేర్ ప్రైస్ తగ్గింది కానీ డివిడెండ్ వస్తుంది కదా. లెట్ మీ ఎంజాయ్ డివిడెండ్. చూసారా, లెట్ మీ ఎంజాయ్ డివిడెండ్, లెట్ ఇట్ పికప్. పైగా ఎక్కువ క్వాంటిటీ కొనం కదా ఎట్ ఏ టైం. మన కళ్ళ ముందు మనకు తెలుస్తుంది కదా. తగ్గితే ఒకసారి యావరేజ్ చేస్తాం, ప్రశాంతంగా కూర్చుంటాం. ఇంకా తగ్గితే వదిలేస్తాం, పట్టించుకోం. ఈలోగా డివిడెండ్ ఎంజాయ్ చేస్తాం. మంచి డివిడెండ్ ఈల్డ్ ఉండి లో పిఈ ఉన్న కంపెనీలు చూసుకుని ఇప్పుడు కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇన్వెస్ట్మెంట్కి నిజం చెప్పాలంటే ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడూ చేయొచ్చు. సెల్లింగ్కి ఎప్పుడూ స్టాక్స్ ఉంటాయి, బయింగ్కి ఎప్పుడూ స్టాక్స్ ఉంటాయి.
ఈరోజు చూడండి వేదాంత ఎలా పరిగెట్టిందో, 95, 94, 95 చూస్తున్న టఫ్ 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 5-10 నిమిషాలు లేపేశారు అంతే. 87, 88, 89, 90 అన్నారు, అక్కడక్కడ ఆగినట్టే 95 అయిపోయింది. ఓకే అండి. సో ఆల్ ద బెస్ట్ అండి. చాలా విషయాలు చెప్పాను. ఇప్పుడు ఈ బుల్ రన్లో కూడా బై ఆన్ డిప్స్ స్ట్రాటజీ అడాప్ట్ చేయొచ్చు, కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంచెం షార్ట్ టర్మ్ కోసం ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే దెర్ ఈజ్ నో ఇమ్మీడియట్ థ్రెట్ ఈజ్ అంటే ఫాలింగ్ థ్రెట్ ఈజ్ నాట్ ఇమ్మినెంట్ ఫాల్ ఏమి కనిపించడం లేదు కాబట్టి. ఓకే, ఆల్ ద బెస్ట్, గుడ్ నైట్.